12A రైల్వే కాలనీ ట్రైలర్ చూశాను. ఇది మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ లాగా ఉన్నట్లుంది. అల్లరి నరేష్, కామాక్షి, భాస్కర్ల అదే ఈ అమ్మాయి పొలిమేరలో యాక్ట్ చేసింటారు కదా, ఆ అమ్మాయి వీళ్ళిద్దరు లీడ్ రోల్స్. పొలిమేర 1, పొలిమేర 2 డైరెక్ట్ చేసిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్. ఈయన దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే. డైరెక్టర్ వచ్చేసి నాని. ఇతని గురించి అయితే నాకు అంత పెద్దగా తెలియదు. సో పొలిమేర మూవీస్ లాగానే దీంట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది కీ రోల్ ఉన్నట్లుంది. ఆ మూవీస్ అంతా కీ రోల్ ఉందా లేదా అనేది అయితే నాకు తెలియదు. బట్ ఈ బ్లాక్ మ్యాజిక్ అయితే మేజర్ పాత్ర అయితే పోషించేటట్టు ఉంది ఈ సినిమాలో. సో ఈ అనిల్ విశ్వనాథ్ బ్లాక్ మ్యాజిక్ లేనిది స్టోరీ రాసేటట్టు లేడు. ఏది ఏమైనా ఫైనల్ గా తిరిగి దాని చుట్టే తిప్పేటట్టున్నాడు. సో ఆ బ్లాక్ మ్యాజిక్ పేటెంట్ రైట్స్ ఏమన్నా మన వాడి దగ్గర ఉన్నాయేమో తెలియదు కానీ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, ఇందులో అల్లరి నరేష్, కార్తిక్ క్యారెక్టర్ జరగబోయే ఇన్సిడెంట్స్ అన్ని మనవాడికి ముందే తెలిసేటట్టుంది. సో అది డ్రీమ్ రూపంలోనా లేకపోతే ఇంకో పవర్ అంటే అంత ఇది లేదులే, సూపర్ పవర్ మరి అట్లా ఊహించుకోవద్దు. సో విజువల్స్ వస్తాయా, మాక్సిమం అయితే డ్రీమ్ రూపంలోనే ఉన్నట్లుంది అది. సో ఇది ఒక డేకు సంబంధించి డ్రీమ్ వస్తుందా, లేకపోతే నెలకు సంబంధించిన డ్రీమ్ వస్తుందా, లేకపోతే గంటకు జరగబోయే డ్రీమ్ వస్తుందా, ఇదైతే తెలియదు. బట్ జరగబోయేదైతే మన వాడికి ముందే తెలిసేటట్టుంది. సో ఈ పవర్ తోనే మనవాడు ఒక మర్డర్ సీక్వెన్స్ చూసేటట్టున్నాడు ఈ డ్రీమ్ లో. సో ఇదే విషయం వెళ్ళి క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ అయినటువంటి సాయి కుమార్ కు చెప్పేటట్టున్నాడు. సో సాయి కుమార్ దీన్ని పెద్ద పట్టించుకోకుండా, అదే అసలు నువ్వు చెప్పేది బిలీవబుల్ గానే లేదు అని కొట్టిపారేస్తాడు దాన్ని. సో మనవాడు ఆ ఆన్సర్ తో సాటిస్ఫై కాకుండా, సో మనవాడి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హర్ష, సో హర్ష దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేటట్టున్నాడు. హర్ష కూడా యాజ్ యూజువల్ గా రేయ్ నువ్వు మళ్ళీ ఊహించుకున్నావా అని అంటున్నాడు. అంటే మనవాడు ఆల్రెడీ ఈ నరేష్ క్యారెక్టర్ ఒకటో రెండో ఇలాంటి ఇన్సిడెంట్లు ఏదో ఊహించుకుంటున్నట్టున్నాడు. వీళ్ళకి చెప్తే అది నిజమైనాయా లేకపోతే రాంగ్ అయినాయా అనేది మనకు తెలియదు. బట్ ఇదైతే ప్రాపర్ గా ఖచ్చితంగా అయితే అది జరిగిండకపోవచ్చు. ఒరిజినల్ గా అయితే జరిగింటది, వీళ్ళకైతే అది రీచ్ అయిండదు. సో దాన్ని మిస్లీడ్ చేయడానికి కోసమే ఇలా పెట్టినట్టున్నారు. సో ఫైనల్ గా అయితే అల్లరి నరేష్ మన వాడిని ఎలాగోలా ఒప్పించి సో దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సో ఈ మర్డర్ ఎవరిది అంటే యువశక్తి ప్రజా పార్టీ అని సంథింగ్ ఏదో ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ ఉన్నట్టుంది. ఆ జెండా అది ఉంది ట్రైలర్ లో. సో దీనికి సంబంధించి లీడరు అనీష్ కురువిలా గారు ఉన్నట్టుంది. సో వాళ్ళ ఫ్యామిలీనే, వైఫ్ వచ్చేసి మధుమని, కూతురు వచ్చేసి కామాక్షి. సో ఈ అనీష్ కురువిల్ల వైఫ్ ఎవరైతే ఉన్నారో మధుమని, ఈమె మర్డర్ అయ్యేటట్టుంది. కాదు ఒక షాట్ ఉంది దాంట్లో, అంటే తనకు తనే గన్ను పెట్టుకుని కాల్చుకునేటట్టుంది. సో దీన్ని బ్లాక్ మ్యాజిక్ ద్వారా సో ఈ అమ్మాయే సెల్ఫ్ గా కాల్చుకునేటట్టు చేసినట్టున్నారు. సో దీన్ని ఏంటి సూసైడ్ లాగా క్రియేట్ చేసినట్టున్నారు. సో ఇదంతా ఎందుకు చేసినారు అంటే అసలు అతనికి పొలిటికల్ గా ఏదన్నా బెనిఫిట్ అవుతుందనా, లేకపోతే ఈమె ఇంకో రకంగా అడ్డం వస్తుందనా, లేకపోతే ఈమెను ప్రాపర్టీ కోసమా, ఇంకోటి ఏదో రీజన్ అయితే మనకు తెలియదు. బట్ ఈమెనైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకునేలాగానే చేసినారు త్రూ బ్లాక్ మ్యాజిక్. సో ఇదైతే ఈ సీక్వెన్స్ అంతా ఏదైతే ఉందో అది అల్లరి నరేష్ అనేవాడు డ్రీమ్ లో చూసినాడు. సో ఇప్పుడు ఏంటి ఆ డ్రీమ్ లో చూసిందే, సో ఇది సూసైడ్ కాదు మర్డరు అనేది మన వాడికి క్లారిటీ వచ్చే ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరినారు. ఎవరైతే వాళ్ళ కూతురు ఉందో కామాక్షి, సో ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నట్టున్నారు. సో చిన్నగా అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. కేసు ఫైనల్ గా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారంటే అనీష్ కురువిలా అయినట్టున్నాడు, సాయి కుమార్ అయినట్టున్నాడు, జీవన్ అయినట్టున్నాడు, అల్లరి నరేష్ కూడా అయ్యేటట్టున్నాడు. ఫైనల్ గా అల్లరి నరేష్ అయితే బయటపడేటట్టున్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన పిచ్చి స్టోరీ. సో ఇది యాజ్ టీజ్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. దీన్ని మీరు అంత సీరియస్గా ఏం తీసుకోవద్దు. ట్రైలర్ అయితే నాకేం అంత ఇంప్రెసివ్ అయితే ఏం అనిపించలేదు. చూస్తూనే వావ్ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాలేదు. సో ఇలాంటి మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ మనం ఎన్నో చూసినాం. బట్ దీంట్లో యూనిక్నెస్ ఏదైనా ఉందంటే అది అల్లరి నరేష్. సో మనవాడు రీసెంట్ గా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ట్రై చేస్తున్నాడు. సో ఇది కూడా అలా ట్రై చేసిన కాన్సెప్ట్ ఒకటి. ఇంకా అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా మాట్లాడాల్సిందేం లేదు, చాలా బాగా చేసినాడు. సో లుక్ కూడా బాగుంది. కామాక్షి, భాస్కర్ల ఈ అమ్మాయి పొలమేరలో చేసిన అమ్మాయి. సో ఈ అమ్మాయికి అయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చింది. ఈ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్టే, అంటే క్యారెక్టర్ ఓరియంటెడ్ ఉన్నట్లుంది. బట్ ఈవెన్ దో మెయిన్ లీడ్ కాబట్టి అల్లరి నరేష్ పక్కన ఒక మంచి ప్రమోషన్ అనుకోవచ్చు. సో విజువల్స్ అయితే బాగున్నాయి. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కు ఎలాంటి విజువల్స్ ఉండాలో అలా అయితే ఉన్నాయి. ప్రాపర్ లైటింగ్, అంబియన్స్ ఇదైతే క్రియేట్ చేసినారు. సో కాలనీ అంటే ప్రాపర్ కాలనీ లాగా హౌస్లు అవన్నీ కూడా బిలీవబుల్ గానే ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ సో నాకైతే అంత ఇంప్రెసివ్ గా ఏం అనిపించలేదు. ఓకే, ట్రైలర్ చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా రాలేదు. ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో November 21 సినిమా రిలీజ్ అనుకుంటా. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.